హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో క్విక్గా అయిపోయేటువంటి ఎంతో క్రంచీ స్పైసీ టేస్టీగా ఉండేటువంటి ఈ గోధుమ పిండితో స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిలో 1 టీ స్పూన్ వరకు క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్రను వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వామును వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని రుచికి సరిపడంత ఉప్పును ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండి ముద్దను బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పోర్షన్ని తీసుకొని రౌండ్ బాల్లా తయారు చేసి దీన్ని మనము చపాతీ కర్రతో థిన్ షీట్స్లా మనం దీన్ని తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ కర్ర హెల్ప్తో దీన్ని థిన్ షీట్స్ లాగా తయారు చేసుకొని మనం దీన్ని సైడ్స్ని కట్ చేసి మనకి ఇష్టం వచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు స్క్వేర్ షేప్లో లేకపోతే డైమండ్ షేప్లో ట్రయాంగిల్ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోండి. కానీ అన్నిటినీ ఒకేసారి వేసుకునేటట్లుగా చూడండి. ఎందుకంటే ఒక్కొక్క తర్వాత వేసుకుంటే ఒకటి బ్లాక్ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ అలా అయిపోతుంది. కాబట్టి అన్నిటినీ ఒకేసారి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకుంటే అంతే మన టేస్టీగా ఉండేటువంటి ఎంతో క్రంచీగా ఉన్నటువంటి గోధుమ పిండి స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇందులో మీకు నచ్చితే కారం ఉప్పు వేసుకొని వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి.